ఇప్పుడు చూస్తున్నట్టయితే పేర్ని నాని గారు ఓడిపోయిన తర్వాత అంటే మాజీ మంత్రి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో తను అనేక విషయాలు మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి వల్ల నష్టపోయింది ఎవరు కాదు, ప్రజలైతే బాగానే ఉన్నారు, కానీ నష్టపోయిందంతా కూడా కార్యకర్తలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నొప్పి తెలియకుండా సున్నితంగా తన మీద వ్యతిరేకతని కొంచెం తెలిపినట్టు అని అనిపిస్తుంది. మరి ఇందులో నిజంగానే అది అనుకోవచ్చా, లేకపోతే ఇది ఇంటర్వ్యూలో తెలిసి తెలియకుండా మాట్లాడారు అనుకోవాలా? ఆయన పేరు నాని గారు పేర్ని కృష్ణమూర్తి గారు అబ్బాయి అమ్మ. పేర్ని కృష్ణమూర్తి గారు అట్లా ఎప్పుడు కూడా నాన్సుడి ధోరణిలో మాట్లాడేవాడు కాదు. ఆయన మా తాతయ్య నుంచి నా రాక కూడా తెలుసు. నేను ఆయన మంత్రిగా కూడా యాజ్ ఎ విలేకరుగా కూడా ఆయన్ని కవర్ చేశా. ఆయన చాలా ఉన్నట్టు బోళగా మాట్లాడతాడు. అదే ఆయన బలం, ఆయన బలహీనత కూడా అనుకోవచ్చు. కానీ పేరుని కృష్ణమూర్తి గారు అబ్బాయి మాట్లాడినట్టు లేదు. ఒక పులి కడుపున పులే పుట్టాలి, పుల్లాగానే మాట్లాడాలి, దానిలాగానే గాండ్రించాలి. కానీ ఈయన చాలా నర్మగర్భంగా చాలా మెత్తగా మాట్లాడాడు. కానీ వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ మరి ఎందుకు ఆయనకి ధైర్యం చాలలేదో నాకు అర్థం కాల. జంకాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఎందుకంటే పార్టీ అంత ఘోరమైన పరాజయం పాలైందని చెప్పాడు. రెండోది ఆయన చేసిన తప్పులు కూడా ఘోరమైన తప్పులు చేశాడని చెప్పాడు. వాటిని నర్మగర్భంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన కోటరీలో ముఖ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా. ఆయన ఏమంటాడంటే వైఎస్ఆర్సీపీ ఓటమి నష్టపడింది కార్యకర్తలు 100% అని చెప్పాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నష్టపడ్డారని కారణం ప్రజలు ఎక్కువ నష్టపడ్డారు. ప్రజలు ఎక్కువ నష్టపడబట్టే వీళ్ళు వాళ్ళ అంత చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బెనిఫిట్ అయ్యారు. ఇంకా కాకపోతే కొన్ని బిల్లులు ఇవ్వలేదేమో తప్ప, అట్లాంటప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా కిందసారి పనులు చేసినాటికి బిల్లులు వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈయన టైంలో అసలు ఇచ్చే ప్రసక్తే లేదని పక్కన పెట్టేశాడు. 5 ఏళ్ల నుంచి అసలు వాళ్ళకి ఎవరికి బిల్లులు ఇవ్వాల, తెలుగుదేశంలో చేసిన వాళ్ళకి ఒక రూల్గా తీసుకున్నారు అంతే. వాళ్ళకి ఎవరన్నా ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చుకున్నారేమో, కానీ యాజ్ డిఫాల్ట్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు అట్లాగే కొంతమందికి ఇవ్వలేదేమో, కానీ ఇప్పుడు పులివెందుల్లో కూడా చాలామందికి ఇచ్చారు. అయినా చాలా ఎక్కువ వర్కులు చేయించారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఏదో ప్రజల్లో మెప్పు పొందాలని ఆ డబ్బులు లేనప్పుడు చేయించడం ఎందుకు? కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. అసలు ఇతని పరిస్థితి ఏంటి, ఇంత పెద్ద వర్కులు చేసి మనం తర్వాత బయటపడగలుగుతామా లేదా అనేది. ప్రజలు మాత్రం బాగా నష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆయన చేసిందే ప్రజావేదిక కూల్చాడు. అది ఆయన పర్సనల్ ఎస్టేట్ కాదు, కూల్చింది ప్రజల డబ్బు. ఇప్పుడు నాని గారు లాంటి ఆ రోజు కూడా మాట్లాడాల్సింది. నేను కృష్ణా జిల్లా వాడిని, నేను పేరుని కృష్ణమూర్తి గారు అబ్బాయిని, ఇలాంటి నీచమైన పని చేస్తే మేము ఒప్పుకోము. కృష్ణమూర్తి గారు అయితే మాట్లాడతాడు. అట్లా ఇప్పుడు మీరు అన్నట్టే తను ఆ రోజే కనుక మాట్లాడినట్టయితే ఇప్పుడు ఏదైతే RRR గారు ఎదుర్కొన్నారో అట్లాంటి పరిస్థితి ఈయన కూడా పేర్ని నాని కూడా ఎదుర్కొంటారు అని చెప్పేసి మరి మాట్లాడలేదేమో, భయమేమో. ఇప్పటికి కూడా భయం పడుతున్నాయి, ఇంకా ఇంటర్వ్యూలో ఏం మాట్లాడలేదేమో అనుకోవచ్చు కదా. అవును, అనుకోవచ్చు. అదే నేను కూడా చెబుతున్నా. కృష్ణమూర్తి గారు అబ్బాయి అయ్యిండు, నువ్వు ఎందుకు భయపడ్డావు? భయపడాల్సిన అవసరం ఏంటి? రాజకీయంలో అయితే నువ్వు బతకలేవా? మీ నాన్నగారు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ప్రజల్లో బతికాడు, ఒక అడ్వకేట్గా. ఆయన పెద్ద కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ ఆయనకు మంచి పేరు సంపాదించాడు. ఇవాళ మీరు వాళ్ళ అబ్బాయి అని చెప్తే కూడా మిమ్మల్ని కూడా గెలిపించారు. 2-3 సార్లు గెలిచాడు, ఆయన మంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా పెట్టాడు. కాబట్టి ఇవాళ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో అని షేక్స్పియర్ ఒక బ్రూక్ అనే ఒక పద్యంలో చెబుతాడు. ఒక సెలయేరు చెబుతుంది, మనుషులు వస్తారు పోతారు, మేము ప్రవహిస్తూనే ఉంటాం, చిరకాలం ప్రవహిస్తూనే ఉంటాం. అట్లాగే మీ కుటుంబం ఆ ప్రాంతంలో ఒక పలుకుబడి కుటుంబం. ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, కానీ మీ కుటుంబ ప్రతిష్ట అయితే నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ లెగసీ నువ్వు కాపాడుకోవాలి. వాళ్ళకి ఎలాంటి లెగసీ ఉందో వాళ్ళకన్నా మీకు కూడా అంతకన్నా బెటర్ లెగసీ ఉంది. వాళ్ళన్నా కొన్ని ఇంకా తప్పు పనులు చేశారేమో అక్కడ, కానీ మీ కుటుంబం అట్లా చేయలేదు. నువ్వు ఆయన ఎందుకు అట్లా మాట్లాడాడో నాకు కూడా అర్థం కాల. ప్రజలు నష్టపడ్డప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ప్రజలు ఆయన చేసుకున్న అన్ని నిర్ణయాల వలన, ఇప్పుడు లిక్కర్ పాలసీ వలన దెబ్బతింది ఎవరు? నష్టపడింది ఎవరు? ఎవరి భర్తలు కోల్పోయారు? ఎవరి పిల్లల్ని కోల్పోయారు? పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు ఎవరైనా కోల్పోయారా? జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు ఎవరైనా పోయారా?
చనిపోయింది మన ప్రాంతంలో, మన సామాజిక మన స్థాయి కుటుంబాలే కదా అందరూ. అట్లాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడొద్దు అంటున్నా. అట్లా ఆయన కొన్ని విషయాల్ని అంత సున్నితంగాను నర్మగర్భంగాను పరోక్షంగాను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక పుల్లాగా నువ్వు గాండ్రించే చెప్పాల్సిన వాటిని ఆయన చాలా దాసి చెప్పాడు. ఏదో చెప్పు దెబ్బ కొట్టదలుచుకున్నప్పుడు పట్టుగుడ్డ ఎందుకు? పట్టుగుడ్డలో దాచి కొట్టక్కర్లేదు కదా, నేను కొడుతుంది చెప్పుతోనే. అది ఆ వ్యక్తి దవడ మీద కొడుతున్నానని చెప్పు, నువ్వు పట్టుగుడితో కొడుతుంది చూశారు కానీ అందులో చెప్పున్న సంగతి కనపడలా జనాలకి. అంతే కదా, దాచి కొడితే పట్టుగుడితో కొట్టాడని అంటాం కానీ లోన చెప్పుందని ఎవడు చెప్తాడు? అంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు. మీరు అన్నదే ఫస్ట్ 5 సంవత్సరాలు కనీసం ఒక ఫస్ట్ 2 సంవత్సరాలు ఈ రకమైన మాటలు మాట్లాడుంటే ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు కావచ్చు. ముందే ఈ ధైర్యం ఇప్పుడు చేసిన కొంచెం ధైర్యమైన అప్పుడే చేస్తుంటే బాగుండేది. నేను అదే అంటున్నానమ్మా, నేను కూడా అదే చెప్తున్నా. ఆ రోజే చెప్పుంటే, తోటకూర కాడల రోజే చెప్పుంటే నేను ఇంత దొంగనయ్యేవాడిని కాదంటాడు కొడుకు. ఆయన చెప్పగలిగిన ఎందుకు ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, వాలంటరీ వ్యవస్థ అని. వాలంటరీ వ్యవస్థ ఎంతో పెద్ద గొప్ప వ్యవస్థ అని వీళ్ళందరూ ఎన్నోళ్ళ పొగిడారు. ఇప్పుడు అంటాడు ఆయన, వాలంటరీ వ్యవస్థ పెట్టడం వలన మిగిలిన వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయినాయి, మిగిలిన రాజకీయ నాయకులు మిగిలిన నాయకులకు ఏ స్థాయి నాయకుడికి కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. వాలంటీర్ అండ్ జగన్మోహన్ రెడ్డి సీఎం వీళ్ళిద్దరే పిక్చర్లో మిగిలారు. కానీ ఆఖరికి ఏం చేశారు? వాలంటీర్ల వ్యవస్థ మూలన మిగిలిన నాయకులు, ప్రతి నాయకుడు కూడా రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాడు, గుర్తింపు ఉండాలనుకుంటాడు, ప్రజల్లో గౌరవం ఉండాలనుకుంటాడు, చిరకాలం తను నాయకత్వం కూడా కొనసాగాలనుకుంటాడు, తను కెరీర్ కూడా పొలిటికల్గా కొనసాగాలనుకుంటాడు. అట్లాంటిది వాలంటీర్ వ్యవస్థ వలన గ్రామ సర్పంచ్ వెళ్ళిపోయాడు, మండల అధ్యక్షుడు లేడు, ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు. నువ్వు ఒక బైపాస్గా తీసుకొచ్చిన వ్యవస్థ ఇవాళ మొత్తం పార్టీని నాశనం చేసింది, నిన్ను కూడా నాశనం చేసింది అని కూడా చెప్పాడు. అది మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిలో ఇలా చేసుంటే బాగుండేది, ఈ వైద్యం చేస్తే అని నాకు తెలుసు అని తెలిసి, నాకు వైద్యం తెలుసు కానీ నేను మాట్లాడకుండా కూర్చున్నాను మౌనంగా, మనిషి చచ్చిపోయాడు అని అంటే నువ్వు ఇన్ టైంలో మెడిసిన్ ఎందుకు వేయలేదు అనేది ఎవరైనా అంటారు. షర్మిల్ గారి విషయం కూడా ఆయన ప్రస్తావించాడు. నీకు నీ కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాలు నీ 4 గోడల మధ్యలో పరిష్కరించుకోకుండా నిన్ను నమ్ముకుని ఇంత పార్టీ వ్యవస్థ రాష్ట్రం అంతా ఉంటే నువ్వు ఆ ఆస్తి గొడవలు తీసుకొచ్చి ఒళ్ళంతా పూసుకుని మా అందరి జీవితాలు కూడా నాశనం చేసావు అనేది అది కూడా చెప్పాడు. అట్లా రకరకాల అంశాలని ఆయన ఇప్పుడు చెబితే ఏం లాభం? ఇప్పుడు ఆ షర్మిల్ గారి విషయంలో ఆయన చెప్పి ఉండాల్సింది, బాబు నువ్వు ఈ ఆస్తి తగాదాలు ఉంటే ఎవరన్నా పెద్ద మనిషిని పెట్టి పరిష్కరించుకో, డీకే శివకుమార్ ఇంకా మీ జిల్లాలో ఎవరన్నా ఉంటేనో, లేకపోతే నీకు నువ్వు ఆత్మసాక్షిగా కూర్చుని మీరు పరిష్కరించుకోవచ్చు. అంతే కదా. అప్పుడు చూసిన విషయం రాష్ట్రానికి ఒక పెద్ద అన్నగా ఉండి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైతే వివేకానంద గారి హత్య ఉందో, ఏదైతే ఇవంతా ఉన్నాయో, మేము చెప్తే ఒకవేళ ఇలాంటి సలహాలు ఇస్తే అవి ఎక్కడ మా సైడ్ ఎక్కడ తిరుగుతాయి అని చెప్పేసి చాలా మంది అనేక మంది భయపడి కూడా ఉండుంటారు కదా, అందుకే చెప్పలేదేమో. ఈ రోజు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన సూట్ గా చెప్పమంటున్నా. నేను అనేది భయం ఉందేమో అనిపిస్తుంది ఆయన మాటలలో. ఎందుకు భయం? అంటే వీళ్ళేమైనా తప్పులు చేశారా తెలీదు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే పార్టీ నాయకులు నష్టపడ్డారన్నాడు. పార్టీ నాయకులు జమాయించి సంపాదించుకున్నది అందరూ చూశారు. ఇసుకలో సంపాదించుకున్నారు, లిక్కర్లో సంపాదించుకున్నారు, ఎన్ని అవకాశాలు, ఇతర ఖనిజాలు ఆక్రమించారు, ఇవన్నీ కూడా బాజప్తా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు నాయకులు కూడా ఏమి నష్టపడ్డారని చెబుతున్నాడు. ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు నష్టపడలా, బాగా సంపాదించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రధానమంత్రి కూడా సర్టిఫై చేశాడు. ఇంత డబ్బులు సంపాదించిన ముఖ్యమంత్రి ఎవడో లేడు. ఇలాంటి వాళ్ళ మీద చట్టం చేసి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన వచ్చినప్పుడు మన ఎలక్షన్ మీటింగ్ లో చెప్పలేడు. వీళ్ళందరికీ తెలుసు. కానీ ఇవాళైనా కూడా ఎందుకు మాట్లాడలేదు అనేది నాలాంటి వాడికి వేసే ప్రశ్న. మిగిలిన వాళ్ళకి వేరు. నేను ఆ ప్రాంతం వాడిని, వాళ్ళ తండ్రి నుంచి కూడా చూస్తున్న వ్యక్తిని. ఆయన లాయర్ గా చూసాము, ట్రేడ్ యూనియన్ లీడర్ గా చూసాము, మంత్రిగా చూసాము. మంత్రిగా కూడా ఆయన ఎప్పుడు జంకి మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ ఇదే మీరు అన్న దానికి వద్దాం. ఇక్కడ ఏంటంటే ఇంత అవినీతి జరగలేదు, ఇంత డబ్బు దోచుకోవాలని చెప్పేసి ప్రధాని మోదీ గారే మాట్లాడిన అన్నది మీరు అన్నారు కదా. మరి ఎందుకు ఆయనకి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదు? ఇంకా 10 సంవత్సరాలు ఎందుకు ఇప్పటికి ఇంకా కొనసాగిస్తున్నారు? ఆ బెయిల్ రద్దు చేస్తే ఆయన పోయి జైల్లో కూర్చుంటాడు కదా, ఎందుకు మరి ఇక్కడ ఇంకా మీరు మీ పెద్దల వెనకాల హస్తం ఉంది కాబట్టి ఆయన ఇలా దోచుకుంటున్నారు కదా. ఆయన మాట్లాడినప్పుడు ప్రజలు అందుకే నమ్మలేదేమో అనిపిస్తుంది. అందుకే బీజేపీ ఇంకా వ్యతిరేకత ఉందేమో. మోడీ గారు కూడా ఒక వ్యక్తి, ఒక మనిషి అన్నమ్మా. ఆయన కూడా ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన బేషరతుగా కొన్ని రాజ్యసభలో సపోర్ట్ అవసరం ఉండదు. రాజకీయంగా ఎవరైనా కొంత ఓర్పు పట్టేస్తారు. కానీ
ఇవాళ ఆ ఓర్పు పట్టాల్సిన అవసరం లేదు. అంత జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడని చెప్పిన ప్రధానమంత్రి మరి తెలుగుదేశాన్ని కూటమిలోకి తీసుకున్నాడు కానీ ఇన్ని తీసుకోలేదు కదా. అంటే అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఇతను ప్రజా వ్యతిరేకత ఉన్నాడు, ఇతను గెలవడు అనేది. ఇతను ఎందుకు ప్రజా వ్యతిరేకత వచ్చింది నాని గారు అని చెప్తున్నా, ఇంకా ఆయన చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక విశ్లేషకుడిగా మనకు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన చేసి ప్రతిదీ కూడా ప్రజా వ్యతిరేకమైన పనులే. అసలు ఆయన పరిపాలన చేయలేదు. ఇప్పుడు అన్ని కూడా దుష్ట ఆలోచనలు చేశాడు, దుష్ట ఆలోచనలు తిరిగి కొట్టినాయి. 3 రాజధానులు ఏమన్నా ఆచరణాత్మకమైన అంశం పెట్టినందుకు ఆయన ఏమనుకున్నాడు, 3 ప్రాంతాల ప్రజలు నాకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారనుకున్నాడు. కానీ 3 ప్రాంతాల ప్రజలు ఇతను వంచన చేస్తున్నాడు తప్ప పెట్టడం తెలుసుకున్నారు. అందుకే కీలేరుకి వాత పెట్టినట్టు ఆయన ఓడించారు. ఒక తప్పు కాదు, నాని గారు అన్ని చెప్పాలి. ప్రజలు ఆయన పరిపాలన తర్వాత రాజకీయ కక్ష సాధింపు ధోరణి కరెక్టా? వాళ్ళ తండ్రి గారు కూడా రాజకీయ కెరీర్ అక్కడ చాలా కష్టమైన పరిస్థితుల్లో సాగించాడు. అవతల వేరే సామాజిక వర్గాలు చాలా ఫ్యాక్షనిజం అక్కడ కూడా ఉంది. అయినా కూడా తన ఉనికిని తను కాపాడుకున్నట్టే బోళాగా ఉండేవాడు. ఆయన ప్రజల పక్షాన్ని ఉండేవాడు. ఎవరికి ఎట్లాంటి కష్టమైన నిష్ఠూరమైన చెప్పదలుచుకున్న వాస్తవాన్ని చెప్పేవాడు. ఆ లెగసీ నువ్వు ఎందుకు వదులుకున్నావు అని నేను ఇప్పుడు అడుగుతున్నా. ఇవాళ మాట్లాడకుండా నేను అసలు వాళ్ళ మీద కూడా నోరెత్తలేను. కానీ ఆయన సైలెంట్ గా ఇతరులాగా ఉంటే, కానీ కొంతసేపు ప్రయత్నించాడు చెప్పడానికి. కానీ ఇంకా పబ్లిక్ గానే చెప్పాలి. ఎందుకు ఆయనకి ఎందుకు భయం? వచ్చే 5 ఏళ్ల నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటాడో, అసలు వైఎస్ఆర్సీపీ ఉంటుందో ఉండదో, ఉండకపోయినా కూడా వాస్తవాలు చెప్పిన వ్యక్తిని ప్రజలైతే ఆదరిస్తారు. అలా చూడాలి మరి ఇంకే నాయకుడైనా వచ్చి మరి ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారా లేదనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.